నేను ఎంబీఏ చదవాలనుకున్నాను, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలీనా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీకి వెళ్ళి ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడ తెచ్చి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 అన్నా. ఎలా చదివించగలదన్నా నన్ను? అన్నా మహానేత మా అనుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఫీజు రిమెంబర్మెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంబర్మెంట్ పూర్తిగా ఇస్తారని, నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. కబ్జాదారుడన్నారు, కరుణ లేదు అన్నారు. నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు, కరుణ లేదు అన్నారు. నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. ఛాలెంజ్ చేస్తున్నాం. 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10 పైసల భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తిని ఆడ గవర్నమెంట్ సంతకాలు పెట్టారు. రెడీనా? మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు విరబూయాలంటే, హక్కుల గుండెలు భరోసా నిండిన ఆనందం పొంగాలంటే, ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా ఎగరాలంటే, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, 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 కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్.